ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ సమీపించింది. మీరు ఎలా జరుపుకుంటూ ఉన్నారు? క్రీస్తులో ఆనందం అనుభవిస్తున్నారా? మనలను వెతుకుతూ వచ్చిన మన రక్షకుడు, మన దేవుడు, మనతో ఉండటానికి వచ్చిన గొప్ప రక్షకుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగ ప్రపంచంలో అందరూ జరుపుకునే పండుగ. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. లోకంలో అనేక రకాలైన పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక్క పండగ క్రిస్మస్ పండుగ. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ 4 నెలలు రోజులు జరుపుతారండి. నవంబర్ 25 మొదలు పెట్టుకొని డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ పండుగ జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే న్యూ ఇయర్ వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ వెళుతూనే ఉంటాయి. వెంటనే 1 వీక్లో న్యూ ఇయర్ ఉంది కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఆధారముగా కూర్చబడిన క్యాలెండర్ కాబట్టి ఇదంతా కూడా ఇదొక సెలబ్రేషన్గా సంతోషకరంగా సాగిపోతూ ఉంటుంది. ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రజలకు సంతోషము కలగాలి అని దేవుడు ఆశించిన ఆశను ఇదిగో ఈ రీతిగా మనం అందరం కూడా కలిగి ఉన్నాం. అది మా దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నారు, మనం సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ దినములలో మీరు ఎలాగో జీవిస్తున్నారు? సంతోషంగా ఉండండి. మీ ప్రతి సమస్యలు, బాధలు విడిచిపెట్టండి. మీ హృదయం నుండి తొలగించండి. మీ చింత అంతా తొలగించండి. దేవుడు ఉన్నాడు, ఆయన మీ రక్షకుడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ఒక మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను వెతుకుతూ వచ్చాడు. నువ్వు ఒంటరివి కాదు, ఇంకా నువ్వు ఒంటరివి కాదు. ప్రభువు నీకు తోడుగా వచ్చాడు. ప్రియులారా, ఎదెను తోటలో మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు చేసినప్పుడు ప్రతిరోజు దేవుడు ఆదామును దర్శించేవాడట. ఆదామును ఒంటరిగా విడిచిపెట్టలేదండి. దేవుడు ప్రతి చల్లపూట ఆదాము దగ్గరికి దేవుడు దిగి వచ్చేవాడట. అంటే మానవునితో ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. మానవులమైన మనలను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు, మన యొద్దకు రావటానికి సంతోషించే దేవుడు, మనతో ఉండటానికి సంతోషించే దేవుడు. చాలాసార్లు మానవ జీవితంలో మనమే దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి విడిచిపెడతాం, దేవుణ్ణి పట్టించుకోమన్నమాట. మన పనులు, మన కష్టాలు ఇవన్నీ సరిపోతాయి. కొంతమంది నేను అడుగుతుంటాను, బ్రదర్ ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే, ఎక్కడండి, కుదరట్లేదండి. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు అసలు ఖాళీ దొరకట్లేదండి అని చెప్తారు. కొన్నిసార్లు ఆదివారం ప్రార్థన కూడా మానేస్తారు కొంతమంది. అప్పుడు నేను అడుగుతా, బ్రదర్ ఆదివారం ఇది మనం ఆశీర్వాదం పొందుకోవలసిన సమయం, ఇది మనం ప్రభుతో ఉండవలసిన సమయం, మీరు దీన్ని పోగొట్టుకోవద్దు, రండి అన్నప్పుడు కొంతమంది అంటారు, లేదు బ్రదర్ మా పై అధికారులు ఒప్పుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, పనులకు పిలుస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, అంటే మనుష్యులుగా మనం మనుష్యులను అడ్డం పెట్టుకొని దేవునికి దూరం అవుతున్నాం. కానీ దేవుడు దేనిని అడ్డం పెట్టైనా మనకి ఎప్పుడైనా దూరం అయ్యాడా? నీ దగ్గర రావటానికి నాకు కుదరదు, నీకు సహాయం చేయడానికి నాకు కుదరదు, నేను నీకు తోడుగా ఉండలేను, దేవుడు ఏ రోజైనా చెప్పాడు? అలా చెప్పుంటే మనం ఏమైపోతాం? దేవుడు ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టలేదు. మనమైతే దినములు, సంవత్సరాలు ఎన్నో విడిచిపెట్టేస్తాం కదండి దేవుణ్ణి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, దివారాత్రము నేను దాన్ని కాపాడుచున్నాను, ఎవ్వడు దాని మీదకి రాకుండా ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను అంటాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్యం రాయబడుతోంది, యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచున్నాను,
ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి, రక్షకుడిగా దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం బ్రతికున్నామంటే కారణం మన జీవితాన్ని కాపాడిన రక్షకుడిగా యేసయ్య ఉన్నాడు. ఎట్లా అంట? ప్రతి నిమిషమున. ఏమంటే మన జీవితంలో ప్రతి నిమిషం దేవుని జ్ఞాపకం చేసుకున్నామా? ఒక్క రోజైనా 24 అవర్స్లో ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం దేవుని జ్ఞాపకం చేసుకున్నామా? మనం ఒక్క రోజు కూడా ప్రతి నిమిషం దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. మన జీవిత కాలం అంతా విడిచిపెట్టలేదు. ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వడు దాని మీదకి రాకుండానట్టు దివారాత్రం, రాత్రి పగలు దాన్ని కాపాడుతూ ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను మనల్ని కాపాడుతున్నాడు, రాత్రి పగలు కాపాడుతున్నాడు. ఈ సంవత్సరం చూడలేక ఎంతోమంది గతించిపోయారు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ తోటి వారు ఎంతమంది నేటి దినమున సజీవులుగా ఉన్నారు? మరి నువ్వు ఎలా సజీవులుగా ఉన్నావు? నువ్వు దేవుని చేత కాపాడబడ్డావు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆయుష్నిచ్చాడు. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని కార్యాలు చాలా ఉంటాయి. వాటిని మనం గుర్తించమండి. కొన్నిసార్లు కొంతమంది అడుగుతుంటారు, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అంటారు. కాదు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మనల్ని మర్చిపోలేదు. ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అనటానికి మనం ఒకసారి మనకంటే బాధల్లో ఉన్న వారిని ఒకసారి చూడండి. వారి స్థితిలో మనం లేవుగా ఈ రోజున. ఒకసారి ఒక వ్యక్తికి దేవుడి మీద చాలా బాధ వచ్చి, ఇంకా నేను దేవునితో ఉండలేను, దేవుడు నాకు ఏమీ నేను అడిగినా ఇవ్వట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నాడు. మనిషి దేవుడు విడిచిపెట్టాడు అని ఎప్పుడు అంటాడంటే, తను కోరుకున్నది జరగలేదనో, లేకపోతే తను అడిగినది దేవుడు ఇవ్వలేదనో, ఇలా ఏదో కారణం చెప్తారు. అంటే అక్కడ మన స్వార్థమే కనబడుతుంది కానీ నిస్వార్థమేమీ ఉండదు. దేవుడు మనకు తోడై ఉండి మనకు సహాయం చేస్తూ మనల్ని బలపరుస్తూ ఆశీర్వదిస్తాడు. దేవుడు మన క్షేమాన్ని కోరుకునే దేవుడు. మనకు ఏదైనా కీడు కలిగేది, అపాయం కలిగేది, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేది మనం అడిగినా దేవుడికి ఇవ్వడు. అటువంటిప్పుడు మనం దేవుని బలవంతం చేయకూడదు. నీ చిత్తమయ్యా అని దేవుని చిత్తానికి అప్పగించుకోవటం అది మన క్షేమం. ఓ రోజు చిన్న బాబు అంట ఒక కందిరేగి ఎమ్మడబడి నాకు ఇది కావాలి కావాలి అన్న అంట. దాన్ని ఎమ్మడబడితే వాళ్ళ తాతయ్య అన్న అంటే, వద్దురా అది కుట్టిద్దిరా అన్నట్టు. కాదు నాకు కావాల్సిందని వెంటబడి పరిగెత్తుకుంటా వెళ్ళి దాన్ని పట్టుకున్నా అంట. దాని గుణలక్షణం ఏంది, వెంటనే కుట్టింది. అప్పుడు అబ్బా అయ్యా అని కేకలేస్తా ఏడుస్తుంటే, వద్దని చెప్పాను కదా అన్నాడు. ఇప్పుడు మనిషి కాబట్టి వద్దని మాత్రమే చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడంటే, మనం బాధపడతామని కొన్ని అలాంటివి మనకు అందనీయకుండా దేవుడే దూరం చేస్తాడు. అటువంటిప్పుడు మనం దేవుని మీద వ్యసన పడకూడదు, దుఃఖపడకూడదు, బాధపడకూడదు. దేవుడు నా మేలు కొరకు చేశాడని ప్రభును స్తుతించేవారుగా ఉండాలి. ప్రతి నిమిషమున మనల్ని కాపాడే రక్షకుడు ఆయన. అంటే మన క్షేమాన్ని కోరుకునే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మన క్షేమమే కాదు, మన మనస్సులో ఉన్న బాధను కూడా దేవుడు చూస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడుతుంది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు అని ఉంటుంది. అంటే మనస్సులో ఏముందో దేవునికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన మనస్సులో అంతా దేవునికి తేటగా కనబడుతుంది. కీర్తనాకారుడు అంటాడు 139వ కీర్తనలో దావీదు, మాట నా నాలుకకు రాక మునుపే, నాకు తలంపు పుట్టక మునుపే అవి నీకు తెలుస్తూ ఉన్నాయి నాయన అంటాడు. అంటే దేవుడు గ్రహిస్తాడు. దేవుడు అంత ఫాస్ట్ ఉంటాడు మన ఆలోచన కంటే కూడా. మరి ఇంకా దేవునికి తెలియని ఏముంది చెప్పండి. ప్రియులారా, ఏదెను తోటలో ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత దేవునితో మానవుడు సహవాసం కలిగి ఉన్న దినాలవి. జీవం ఉంది అక్కడ, ఆరోగ్యం ఉంది అక్కడ, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదండి. సంతోషము సమాధానం మాత్రమే, దేవుని మహిమ మాత్రమే కలిగి ఉన్న అటువంటి జీవితం దేవుడు మానవునికి ఇచ్చిన జీవితం, ఆదాము జీవితం. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు ప్రతిదినము దర్శించేవాడు, ఆదాము దగ్గరకు దేవుడు దిగి వచ్చేవాడు. ప్రియులారా, అయితే ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిన్నాడో అప్పుడు ఈ సహవాసం తొలగిపోయింది. అంతకు ముందు కూడా దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి పోతున్నా కూడా దేవుడు ఆదామును చూశాడట.
అయ్యో నేను ఎప్పుడో ఈవినింగ్ టైం వస్తున్నాను, పగలంతా ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు, ఖాళీగా ఉంటున్నాడు అని చూశాడట. బైబిల్ అందుకే ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని వాని కోసం చేయాలి. అంటే వానికి సరిపోయినంత సహాయం వానికి ఉండాలి అని దేవుడు అప్పుడే కోరుకున్నాడు ప్రియుల. అంటే దేవుడు మనకు సరిపోయినంత సహాయము చెయ్యగలిగిన దేవుడై ఉన్నాడు. అది ఆయన మనస్సు అన్నమాట, మన మీద ఆయనకున్న ప్రేమ అది. కాబట్టి సాటి అయిన సహాయం ఈయనకి చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు. దేవుడు భూజంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఏది తనకు సరి అయినదిగా సాటి అయినదిగా ఉండలేదు. అంటే ఒక మంచి కంపానియన్, ఒక తోడుగా ఉండలేకపోయింది. జంతువులన్నీ వచ్చినాయి, సింహం వచ్చింది, పులి వచ్చింది, పాము వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఏది అప్పుడు ఏదైనా తోటలో ఏవి కీడు చేసేవి కాదు ప్రియులారా. ఆ కాలంలో కూడా ఏది ఆదాముకు సరి అయిన సహాయంగా లేదు. అప్పుడు దేవుడు స్త్రీని ఆదాము కొరకు దేవుడు సృష్టించాడు. అప్పుడు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండగలిగినారు ప్రియులారా. అంటే మానవునికి తోడుగా ఒక మానవుడు ఉన్నప్పుడు ఒక మనిషి సరి అయిన సహాయాన్ని పొందగలుగుతాడు అని దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఆ తర్వాత ఏదైనా తోటలో ఉండేవారు తినవద్దన్న పండు తినటం ద్వారా వారు ఎప్పుడైతే ఏదైనా తోటని బయటకు వెళ్ళగొట్టబడ్డారో మానవునికి దేవునితో ఉన్న ఆ సహవాసం తెగిపోయింది. దేవునికేమో మానవునితో ఉండాలని ఆశ, మనతో ఉండాలని, మన హృదయంలో ఉండాలని ఆయనకు ఆశ. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. నీ హృదయపు తలుపు తెరచినట్లయితే, నువ్వు దేవుని స్వరమును విని నీ తలుపు తెరచినట్లయితే ఆయన నీ యొద్దకు వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. దేవుడు మన యొద్దకు రావాలి అని ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఏదెను తోటలో ఆదాము దగ్గరికి వెతుకుతూ వచ్చాడు. ఈనాడు కూడా దేవుడు వెతుకుతూనే ఉన్నాడు ప్రియుల. మనందరితో ఉండాలని ఆయనకు ఆశ, మనలో ఉండాలి, మనతో ఉండాలి. ఆయన మనల్ని చేయి పట్టుకుని నడిపించాలి. ఎందుకంటే ఎవరిని మృంగుదునా అని దుష్టుడు తిరుగుతున్నాడు, గర్జించు సింహంలా తిరుగుతున్నాడు. వాడి చేతులు మనం పడకూడదు. శత్రువు నాశనం చేయాలని తిరుగుతున్నాడని గుర్తించిన రక్షకుడు మనల్ని కాపాడాలని ఆయన మనతోనే ఉంటున్నాడు, మనల్ని విడిచిపెట్టట్లేదు ప్రియులారా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవునిని మనతో ఉంచుకోవటానికై మనం చేయవలసిన పని ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని మాట వినాలి. వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు, చెయ్యొద్దు అన్నప్పుడు చేయకూడదు. అలా దేవుని మాట విన్నప్పుడు శత్రువు చేతులు పడకుండా కాపాడబడతాం. మనల్ని రక్షించే రక్షకుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అవి హెచ్చరికలు. ఆ హెచ్చరికలే దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు. అవి ఎప్పుడైతే మనం పాటిస్తామో ఖచ్చితంగా దేవుని రక్షణ మనం చూస్తాం ప్రియుల. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారందరూ దేవుని చేతిలో భద్రపరచబడిన వారుగా ఉంటారు. దుష్టుడు వారిని ముట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. వారి చుట్టూ దేవుడు కంచె వేసి పెట్టేస్తాడంతే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన కుటుంబం కోసం. యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. శత్రువు ఎంత తిరిగినా ఆ ఇంటి చుట్టూ యోబును కానీ, యోబు బిడ్డలను కానీ, యోబుకు కలిగిన ఆస్తిలో పశువులను కూడా అసలు ముట్టలేకపోయాడండి. ఎందుకంటే దేవుని కంచె ఒక మనిషి యొక్క ప్రార్థనను బట్టి తన చుట్టూ ఉంది, తన బిడ్డల చుట్టూ ఉంది, తనకు కలిగిన ఆస్తి సమస్తము చుట్టూ ఉంది, తనకు కలిగిన పశువుల చుట్టూ కూడా ఉంది. సైతానికి ఎక్కడ అవకాశం లేకుండా దేవుడు రక్షకుడిగా వారందరికీ తోడయుండి కాపాడటం ప్రారంభించినాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప రక్షణ! ప్రభువు మనకు తోడుగా ఉంటే ప్రతి చోట దేవుని కాపుదల ఇంత అద్భుతంగా ఉంటుంది. అంత రక్షకుడిగా ఉండాలి అని ప్రభు కోరుకొని ఏదెను తోటలో ఆదాముకు తోడుగా ఉన్నాడు ప్రియులారా. అయితే దేవుడు లేని సమయం చూసి సైతాను తోటలోనికి వచ్చాడు. అదే దేవుడు ఉన్నప్పుడు వచ్చి ఉంటే అసలు వాడికి అంత అవకాశం లేదు ప్రియులారా. మనం గమనించాలి, మనతో దేవుడు ఉన్నాడా లేడా అని సైతాను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు. వాడు మోసం చేయాలి అంటే దేవుడు మనతో ఉంటే వాడి ఆటలు సాగవు. అందుకని దేవుడు మనతో లేని సమయాన్ని దానికోసం వాడు పొంచి కాచుకొని చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలి అని, వాక్యం చదవకుండా ఉండాలి అని ముఖ్యంగా సైతాన్ ఎదురు చూస్తూ ఉంటాడనమాట.
అదే మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కంచెలో ఉంటాం, దుష్టునికి అవకాశం ఉండదు. వాక్యం చదువుతూ ఉంటే మన పాదములకు వాక్యము దీపం, మన త్రోవకు వెలుగై ఉంటుంది. ఇంకా చీకటి రావడానికి అవకాశం లేదు. సైతాను చీకటిలోనే మోసం చేయగలుగుతాడు, వెలుగులో వాడు ఏమీ చేయలేడు. అంటే వాక్య జ్ఞానము మనకు కలిగినప్పుడు దుష్టుడు ఏ వ్యక్తిని మోసం చేయలేడు. వాక్యం తెలియలేదు అనుకోండి, అప్పుడు దుష్టుని మాటలు విని మోసపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడు? ఏదైనా తోటలో ఆ పండు తినద్దు, మంచి చెడు తెలివినిచ్చి ఆ పండు తినద్దు అన్నాడు. దాన్ని తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. కానీ సైతాను వచ్చి అంటాడు, అది తింటే మీరు దేవతలు అవుతారు. దేవతలు ఏమవుతాం, ఏం చేస్తాం అని అడగాల్సింది. ఏంది అంటే మహిమను కలిగి ఉంటామంటే ఇప్పుడు మేము కలిగి ఉన్నాంగా మహిమను. అంటే దేవుడు మాకు ముందే ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు ఆ పండు తిని తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది? మాకు ఆల్రెడీ దేవుడు మహిమని ఇచ్చాడు. మరి దేవునితో సహవాసం అంటే ఆల్రెడీ ప్రతి దినము దేవుడు వచ్చి మాతో మాట్లాడుతున్నాడు, మేము దేవునితో మాట్లాడుతున్నాం. ఇంతకంటే ఇంకేం వస్తుంది ఆ పండు తింటే? ప్రియులారా చూడండి, ఏదో వస్తుంది అన్న ఒక భ్రమను సైతాను కలగజేసి మానవుణ్ణి దేవుని నుండి దూరం చేశాడు. అంటే రక్షకుని నుండి, రక్షణలో నుండి సైతాను మానవుణ్ణి దూరం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది ఆనాడు ఈనాడు కూడా అదే జరుగుతూ ఉంది ప్రియులారా. అయితే మనం ఎప్పుడైతే దేవునిని కలిగిన వారుగా మనం ఉంటామో సైతాను మనల్ని ఏమీ చేయలేడు. దేవుడు మనకు రక్షకుడుగా తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రియులారా. ఏదైనా తోటలో ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, తోడుగా ఆయనే వచ్చాడు అని మనం చూస్తాం. తరువాత మనం గమనిస్తే దేవుడి యొద్దకు మానవుడు రావటానికై దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు, అనేక రీతులుగా అనేక పద్ధతులు దేవుడు ఏర్పరిచాడు. అయితే మానవుడు దేవుని యొద్దకు రావటానికి ఎంత ప్రయత్నించినా కొద్దిసేపు పరిశుద్ధంగా ఉంటున్నారు, కొద్దిసేపు ఓడిపోతూ ఉన్నారు. కొద్దిసేపు దేవునికి దగ్గరగా ఉంటున్నారు, కొద్దిసేపు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఆత్మీయంగా నిలబడినట్టుగా ఉంటున్నారు, ఆత్మీయంగా పడిపోతూ ఉన్నారు. అప్పుడు ఇక దేవుడే ఇలా కాదు, నా బిడ్డలను రక్షించాలి అంటే నేనే వారి వద్దకు వెళ్ళాలి అని ప్రభువే శరీరధారిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు ప్రియుల. అదే క్రిస్టమస్ పండుగ అని యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం జరుపుకునే పండుగ. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తును ఆరాధించటానికై మన యొద్దకు వచ్చిన రక్షకునిగా మనం ఆయన చూడాలి. ఆయన మనతో ఉండటానికి వచ్చిన రక్షకుడు ప్రియులారు. ఆయన్ను మనం చేర్చుకునేవారిగా ఉండాలి. ఆయనకు మన జీవితంలో మనం స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయనను విడువని వారిగా ఉండాలి. ఆయన ఏ పరిస్థితుల్లో మనం విడిచిపెట్టకూడదు. అందుకే ప్రార్థన ఎప్పుడు మీరు మానకూడదు, వాక్య ధ్యానం ఎప్పుడు మీరు విడిచిపెట్టకూడదు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 నాడు వస్తుంది. వెంటనే న్యూ ఇయర్ వస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ప్రభువు రక్షకుడిగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండునట్లుగా, మన చెయ్యి ఆయన విడవకుండునట్లుగా ఒక ఏర్పాటు దేవుడు చేయాలి అని కోరుకుంటున్నాడు. అందుకే మన చేతిని పట్టుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు అందుకే ఇప్పుడు ఆ అనుభవం ఏంటి అంటే నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందే అనుభవమే ఈ రక్షణ అనుభవం. అనగా దేవుడు మన చేతిని పట్టుకొని మనకు రక్షకుడిగా ఉండి మనల్ని కాపాడే అనుభవం ఇప్పుడు బాప్తిస్మం పొందిన అనుభవం ప్రియులారా. మారు మనస్సు పొందిన వ్యక్తి పాపములో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మారు మనస్సు పొందిన వ్యక్తి అంటే తన మనస్సును మార్చుకున్న వ్యక్తి పాప క్షమాపణ పొందటానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు. పాప క్షమాపణ పొందిన వ్యక్తి యేసు రక్తములో కడగబడి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు, పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు, దేవుని కుమారుడిగా మార్చబడుతున్నాడు. ఇక ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని దేవుడు కాపాడుకుంటాడు. దేవుని పిల్లలు ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు ప్రియులారా. ఆయన తన పిల్లలకు కాపుదలగా ఉండగలిగిన దేవుడై ఉన్నాడు. ఏ క్షణం కూడా విడిచిపెట్టాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, తల్లి తన కడుపున పుట్టిన చంటి బిడ్డను మరచున, ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనతో ఉండునట్లుగా మనం ఆయన పిల్లలుగా మార్చబడాలి. అదే నూతన జన్మ అనుభవం పొందాలి, బాప్తిస్మం పొందాలి. ప్రియులారా, మీలో ఎంతమంది మారు మనస్సు పొందిన వారుగా ఉన్నారు? మారు మనస్సు పొంది దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళుతూ అక్కడ ఆగిపోయారా? లేక బాప్తిస్మం కూడా తీసుకున్న వారుగా ఉన్నారా? లేక కొంతమంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత
కొద్ది కాలం నమ్మకంగా సాగి ఆత్మీయ జీవితంలో క్రమంగా ప్రార్థన చేసుకొని, క్రమంగా బైబిల్ చదువుకొని, చక్కగా దేవునితో నడుస్తూ ఇప్పుడు సడన్గా ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ప్రియులారా, ఈ కరోనా లాక్డౌన్ టైంలో అనేక మంది ఆత్మీయంగా బలపడ్డారు, కొంతమంది ఆత్మీయంగా బలహీనలైపోయారు. టైం దొరికింది అని సద్వినియోగం చేసుకున్నారు, కొంతమంది చక్కగా ప్రార్థన చేసుకున్నారు, ఎక్కువగా బైబిల్స్ సేల్ అయినాయి అంట. అనేక మంది బైబిల్ కొనుక్కొని చదువుతూ ఉన్నారు. ప్రియులారా, కొంతమంది అయితే అవన్నీ విడిచిపెట్టేసి టైం దొరికిందని ఏదో ఒక ఎంజాయ్మెంట్లోనో ఇంకోటో టీవీలు చూస్తూ ఇంకోటి చూస్తూ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారు, పడిపోయిన వారు కూడా లేకపోలేదు. ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మును మీరు ఒక ప్రశ్న వేసుకోండి. బైబిల్లో ఒక మాట ఉంది, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల మనము తీర్పు పొందకపోదుము అంటాడు. మనం ఒక ప్రశ్న వేసుకుందాం, నేను ఆత్మీయంగా ఉన్నానా? నా పిలుపుకు తగినట్లుగా ఉన్నానా? దేవుడు నా పట్ల ఏ చిత్తం అయితే కలిగి ఉన్నాడో, ఏ సంకల్పం అయితే కలిగి ఉన్నాడో ఆ అనుభవంలో నేను జీవించగలుగుతూ ఉన్నానా అని ఓ ప్రశ్న మనం వేసుకుందాం. ప్రియులారా, ఆయన రక్షకుడిగా మన యొద్దకు వచ్చిన కారణం ఏమిటి అంటే నిరంతరం ఆయన మనతో ఉండాలి. ఏదైనా తోటలో చల్లపూట మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవాడు, కానీ ఇప్పుడు ఆయన అలా వెళ్ళిపోయాడు. ఒక్కసారి నీ హృదయంలో స్థానం ఇస్తే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీతో నిరంతరం ఉంటాడు. మరలా మనం దేవుని రాజ్యంలో ఆయనతో ఉండేంత వరకు కూడా మన చేయి ఆయన విడిచిపెట్టాడు. యేసుప్రభు శిష్యులతోటి ఆ ప్రభు బల్ల ఆరాధన ఆ కార్యక్రమం జరిగించే రోజున రొట్టెను పట్టుకొని, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి, ఇది తినండి అని చెప్పినప్పుడు, ద్రాక్షారసాన్ని ఇది నా క్రొత్త నిబంధన రక్తము అని చెప్పి శిష్యులకు ఇచ్చినప్పుడు ఆయన అంటాడు, మరలా మీతో పాటు దేవుని రాజ్యంలో క్రొత్తదిగా దీనిని త్రాగేంత వరకు మరలా ఇక్కడ నేను తాగను అంటాడు. అంటే ఆయన మరణాన్ని గురించి ఆయన మాట చెప్పాడు. బట్ ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని రాజ్యంలో మరలా మనం అందరం కలిసి క్రొత్తదిగా త్రాగుతాం, క్రొత్తదిగా విందు చేసుకుంటాం, క్రొత్తదిగా ఆనందిస్తాం. అంటే ఇక్కడ చేయబట్టుకున్న ప్రభువు మనల్ని దేవుని రాజ్యము దాకా తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రభువు మనల్ని వెతుకుతూ భూలోకానికి వచ్చాడు. అందుకే దేవదూత చెప్తున్న మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, ఆదాము ఏదైనా తోటలో దేవునితో ఉన్నాడు, కానీ అక్కడ తినవద్దన్న పండు తినటం ద్వారా దేవునికి దూరం అయ్యాడు. కానీ ఈ రోజున మనుష్యులు దేవునికి ఎలా దూరం అయ్యారు అంటే, ఈరోజు మనం ఆ పండును తిని దేవుని కృపను మనం పోగొట్టుకోవట్లేదు. కానీ ఈ రోజున మన జీవితం ఎలా ఉందంటే, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనంలో వ్రాయబడిన మాట చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, ఈ రోజున మనిషి ఎక్కడున్నాడంటే ఒక గుంటలో ఉన్నాడు. ఏంటి ఆ గుంట అంటే నాశనకరమైన గుంట. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ మరణం ఏంటి అంటే అది ఆత్మకు కలిగే మరణం, అది రెండవ మరణం. శరీరరీత్యా అందరూ చనిపోతారు, కానీ ఆత్మకు వచ్చే మరణం మాత్రం పాపము చేసిన వ్యక్తికి మాత్రమే కలుగుతుంది. అది ఇక్కడ కనబడదు. ఇక్కడ కన్ను మూయగానే ఆ వ్యక్తి ఆత్మను తీసుకుని వెళ్ళి అగాధమైన ఆ లోయలో పడిపోతుంది. అదే నిత్య నరకం. ప్రియులారా, అది నాశనకరమైన గుంట. రెండవది ఏమంటారు అంటే జిగటగల దొంగ ఊబి. అంటే బాగానే ఉంది అనుకున్నాం, నడుస్తూ వెళుతున్నాం, సరదాగా ప్రారంభించారు, సంతోషంగా ఉంది అనుకున్నారు, ఇప్పుడు బానిసలై బంధించబడ్డారు. ఏ వ్యసనంలో బంధించబడ్డావు? చుట్టకి బంధించబడ్డావా? సిగరెట్కి బంధించబడ్డావా? బీడీకి బంధించబడ్డావా? గుట్కాకి బంధించబడ్డావా? లేక త్రాగుడికి బంధించబడ్డావా? పేకాటకి బంధించబడ్డావా? ఏ వ్యసనం నిన్ను పట్టుకుందో అది నరకానికి తీసుకుని వెళ్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రక్షకుడు ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నిన్ను ఆ వ్యసనముల నుండి విడిపించడానికి, ఆ పాపమునకు రావాల్సిన శిక్ష నుండి విడిపించడానికి, ఆ నాశనకరమైన గుంట నుండి విడిపించడానికి, ఆ నరకము నుండి విడిపించడానికి ఇదిగో రక్షకుడు నీ యొద్దకు వచ్చాడు అనేదే ఈరోజు మీకు వినిపించబడుతున్న శుభవార్త. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనుష్యులు పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చచ్చిన స్థితిలో మనం ఉన్నాము అని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. మన స్థితి ఈ రోజున అలా గుంటలో పడిపోయిన స్థితి, లేక ఊబిలో పడిపోయిన స్థితి, లేక ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి. అయితే ఎప్పుడైతే మనం మారు మనస్సు పొందుతామో, ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములని ఒప్పుకొని పశ్చాత్తపడి క్షమాపణ కోరుతామో,
నూతన జీవం ఇస్తున్నాడు, నూతన సృష్టిగా మారుస్తున్నాడు, నూతన జన్మ అనుభవంలో బాప్తిస్మం ద్వారా మనం నూతన పరుస్తున్నాడు. అందుకే ప్రియులారా, ఈ సంవత్సరం అంతంలో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని నూతన పరుచుకోండి. న్యూ ఇయర్లోనికి వెళ్ళబోయే ముందుగా మనం నూతన పరుచుకోవటం మనకి చాలా అవసరం. ఒక నూతనమైన తీర్మానంతో న్యూ ఇయర్లో వెళ్ళండి. ఇప్పటివరకు నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? క్రమమైన ప్రార్థన ఉందా? ఒక ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించుకో. బైబిల్ ఎంత చదువుతున్నావు ప్రతిరోజు? సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం అంతం వరకు ఈ సంవత్సరం కాలంలో బైబిల్ మొత్తం ఒక్కసారి చదవాలి అని ఒక టార్గెట్గా, ఒక గురిగా ఎందుకు పెట్టుకోకూడదు? రాబోయే సంవత్సరానికి అలా పెట్టుకోండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం నేను చదవాలి అని పెట్టుకోండి. బాప్తిస్మం పొందని వాళ్ళు ఇక నేను బాప్తిస్మం పొందాలి, ఇక నుంచి ప్రభువుకు దూరంగా కాదు, ప్రభువులో ఉండాలి, ప్రభువుతో ఉండాలని ఒక తీర్మానం చేసుకోండి. చక్కగా బాప్తిస్మం తీసుకోండి, క్రీస్తు బిడ్డలుగా జీవించండి. ప్రియులారా, ఇలాంటి తీర్మానాలు చేసుకొని మీరు దేవునితో ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. ఆయన మనలను వెతుకుతూ వచ్చినది, మన కొరకు భూలోకంలో పుట్టినది, మనము ఆయనతో ఉండాలి అని, మన జీవితానికి ఆయన రక్షకుడిగా ఉండాలి అని. రక్షకుడు మహిమను విడిచిపెట్టి మన యొద్దకు మనిషిగా వచ్చినాడు. ఆయనను చేర్చుకుందామా? ఆ రోజున శరీరధారిగా ఆయన పుట్టబోయే సందర్భంలో ఎక్కడ ఆయనకి ప్లేస్ లేదంటే, ఇళ్ళన్నీ వేరే వేరే వ్యక్తులతో నింపబడిపోయినాయి. సత్రములు కూడా వాళ్ళకి స్థలం లేదు, ఎక్కడ ఆయనకు స్థలం లేదు. ఈ రోజున నీ హృదయంలో దేవునికి స్థలం ఉందా? ఆయన నీ హృదయంలో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్థలం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉందాం, ఆయన చేర్చుకునే వ్యక్తులుగా ఉందాం, ఆయన ఇచ్చే రక్షణను పొందుకునే వ్యక్తులుగా ఉందాం. ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనతో ఉంటే మన జీవితం అంతా సంతోషంగా, సమాధానంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో మీరు దేవుని కొరకు మీరేం చేయాలి? ఓ మంచి తీర్మానాలు చేసుకోండి. ఇప్పటివరకు దేవుడు నాకేం చేయాలి అని మనం అడిగాం, దేవుడు మనకు చేయాలని ఎదురు చూసాం. దేవుడు మన కోసం ఎన్నో చేశాడండి. తన ప్రాణాన్ని పెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మళ్ళీ వెదుగుతూ మన దగ్గరకు వచ్చాడు, మనతో ఉంటున్నాడు. ఇన్ని చేసిన దేవునికి మనమేమి చేస్తున్నాం చెప్పండి? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. దేవుని కొరకు నేనేమి చేయగలుగుతున్నాను? దేవునిని సంతోషపెట్టేలాగా నేనేం చేయాలి? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. మారు మనసు పొందని వారు మారు మనసు పొందండి, బాప్తిసం పొందిన వాళ్ళు బాప్తిసం పొందండి. క్రమమైన ప్రార్థన చేయండి, క్రమంగా వాక్యం చదవండి, బైబిల్ గ్రంథం అంతా ఎక్కువగా చదవండి. దేవుని కొరకు నమ్మకస్తులుగా బతకండి. ఒక్క మాట చెప్తాను, క్రైస్టిన్ అంటే క్రీస్తు మనలో ఉన్నాడు, క్రిస్టియన్ అంటే అది దాని అర్థం. అంటే నువ్వు దేవుని ప్రతినిధివి, నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలి. ఒకవేళ నువ్వు దేవునికి మహిమకరంగా జీవించకపోతే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది, నిన్ను బట్టి రక్షకునికి దుఃఖం కలుగుతుంది, లోకము కూడా నిన్ను బట్టి దేవునిని దూషించేవారుగా ఉంటారు. అలాంటి అవకాశం ఉండకున్నట్లు పరిశుద్ధత కలిగి, నీతిగా, నమ్మకంగా దేవుని కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకోండి. ఈ క్రిస్మస్ పండుగకి మనం దేవునికి, రక్షకుడికి ఇచ్చే ఒక గిఫ్ట్ ఇదే అవుతుందండి. మీ జీవితాన్ని దేవునికి గిఫ్ట్గా ఇవ్వండి, మీ హృదయాన్ని దేవునికి గిఫ్ట్గా ఇవ్వండి. నిజ క్రిస్మస్ ఆనందం మీ జీవితంలో ప్రారంభం అవుతుంది ప్రియులారా. నా మట్టుకు నా జీవితంలో యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నంత కాలం అదొక వెలితిగా ఉండేది. క్రిస్మస్ పండుగ వస్తే సంతోషంగా ఉండేది, కొత్త బట్టలన్నీ ఉండేవి, కానీ ఒక వెలితి ఉండేది. ఎందుకంటే రక్షకుడు లేని క్రిస్మస్లు మీ జీవితంలో, రక్షకుడు లేని, రక్షణ లేని క్రిస్మస్లు ఎన్ని జరుపుకున్నారు? ఇక నుంచి కూడా అట్లాగే ఉంటారా, లేక ఏదైనా ఒక మార్పుని కలిగి ఉంటారా? క్రీస్తు కొరకు జీవించండి, క్రీస్తులో జీవించండి, క్రీస్తులో ఆనందించండి, క్రీస్తును ఆరాధించండి. అది నిజమైన క్రిస్మస్ ఆనందం. దేవుడు మీకు అటువంటి కృపను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు తెలియజేస్తూ, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, మాకు తోడుగా ఉండటానికి ఎంతగా మీరు మా పట్ల కృప చూపుతున్నారు తెలుసుకోవటానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు. వాక్యం విన్న మా ప్రియులందరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని నీకు సమీపస్తులుగా చేయండి. ఏ ఒక్కరూ నీకు దూరస్తులు కాకుండా నీకు సమీపస్తులై నేను సంతోషపెట్టేవారుగా, నిన్ను కలిగి మీ నామాన్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని మహిమపరిచేవారుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ క్రిస్మస్ దినముల్లో మా ప్రియులందరికీ మీరే తోడుండి నీ కృపను విస్తరింపజేసి బలపరిచి ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, క్షేమాన్ని, కాపుదలను దయచేయండి. ప్రతి కీడు అపాయాన్ని దూరపరచండి. బిడ్డలందరికీ దీవెనను దయచేయండి, సంతోషము, సమాధానం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ప్రభువా నీ సంతోషం, నీ సమాధానం కలుగచేయండి. ఎవరు ఏ బాధలో ఉన్నారో, అది వ్యాధి బాధలైనా,
అనారోగ్య బాధలైన, ఆర్థిక ఇబ్బందులైన, మానసిక ఇబ్బందులైన, ఎటువంటివైనా యేసు నామములో అవి తొలగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలు నూతన సృష్టిగా మార్చండి. సంతోషం, సమాధానం దయచేయండి. నిజ క్రిస్మస్ ఆనందమును బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. నూతనమైన మనస్సాక్షి దయచేయండి. నూతన జీవమును విడుదల చేయండి. నూతన కార్యములు వీరి కుటుంబాల్లో ప్రారంభించండి నాయన. ప్రభా, ఇప్పుడే నీ బిడ్డలు దర్శించి మేలు చేయండి, అద్భుతాలు జరిగించండి. మా ప్రియులందరికీ తోడు నడిపించి నీ కృపను దయచేసి నిజ క్రిస్మస్ ఆనందం ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. క్రీస్తులో ఆనందించండి, క్రీస్తును ఆరాధించండి, క్రీస్తును చేర్చుకోండి, క్రీస్తుతో జీవించండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.